ఇలా లోపల ఉన్న బ్యాగులన్నీ తీసుకొచ్చి బుల్లెరో బండి ఎత్తేసాము. ఇది బట్ట కూడా కట్టేసాము అనమాట. ఆల్రెడీ ఈ బండ్లో కూడా మీ శ్రమలు ఉన్నాయి. ఈ బండి కూడా పోవాలా. నాలా దాటిర్రు ఇలా పోతురు ముంగట మెల్లగా. 2 బండ్లు ముంగటనే పోతున్నారు. పొద్దున్నే తాకలు ఎత్తున్నారు అని చెప్పి సివిల్ హోటల్ దగ్గర అయితే ఆపిలా బండి. మా బండి 2 బండ్లు ఆడున్నాయి, 2 బండ్లు ముంగట ఉన్నాయి పెద్దవి. వచ్చి లోడింగ్ కూడా చేసుకున్నాను అనమాట. 9 డబ్బాలు, చుట్టూ 9, ఎక్కువ కూడా 450 కిలోలు అంట. ఆల్రెడీ అయితే విప్పింది. పాత టైర్ దానికే, కొత్త టైర్ ఏమో దీనికి వేస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు రాజు ట్రక్ బ్లాగ్స్. నేను బాగున్నాను, మీరు బాగున్నాను మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. మనకు నిన్న రాత్రి లోడ్ అయినాయి కదా బండ్లు, తీసుకొచ్చి పార్కింగ్లో పెట్టినాం కదా. బండ్లు తాడున్నాయి. బులోరా బండ్లో బ్యాగులు వేయాలని చెప్పిన కదా. బ్యాగులు వేయడానికైతే పోతున్నాయి లోపలికి. దాంట్లో నుంచి వేసి ఆ బండి కూడా కంపెనీకి వస్తుంది అనమాట. ఈ 2 బండ్లు అదొక బండి, 3 బండ్లు కంపెనీకి పోవాలి. ఇప్పుడు నేను పొద్దున 6:30కు వస్తే వీళ్ళేమో ఇప్పుడు వచ్చి 7 ఎత్తుంటాయి. అవన్నీ వేసుకొని మళ్ళీ కంపెనీకి అయితే పోవాలా. చూద్దాం ఇంత టైం పడుతుంది. ఇక్కడ ఇలా లోపల ఉన్న బ్యాగులన్నీ తీసుకొచ్చి బుల్లెరో బండి ఎత్తేసాము. ఇది బట్ట కూడా కట్టేసాము అనమాట. ఆల్రెడీ ఈ బండ్లో కూడా డ్రమ్ములు ఉన్నాయి. ఈ బండి కూడా పోవాలా. ఆ 2 బండ్లలో డ్రమ్ములు ఉన్నాయి. అవి ఫుల్. కొత్త డ్రైవరు మా బావ ఆ 2 బండ్లు తెచ్చుకుంటారంట. నేను బుల్లెరో వేసుకుని పోతా, మా వాడేమో ఈ బండి వేసుకుని వస్తుంది. డ్రమ్ములన్నీ సాఫ్ చేసుకుంటాడు మా వాడు. అంత దుమ్మునే అని సాఫ్ చేస్తున్నాడు. నడుములు పోయినాయి నిన్నటి నుంచి. మళ్ళీ పొద్దున వేసే వరకు ఇంకా మొత్తం పని. దమా ఖరాబ్, నెత్తి నొప్పి. ఏమైంది ఇన్స్టాగ్రాము దాంట్లో అది అడుగుతున్నారు. మీ దానికి వచ్చిందా? ఏమో నేను చెక్ చేయాలి ఇంతవరకు. నీకు వచ్చిందా? నాకు 2 వచ్చినాయి ప్రమోషన్. ఎవరు వెళ్తాడు? ఎవరి మైకులు మైక్తో ఏం పని మామూలుగా చేసుకోవచ్చు. మామూలుకి ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్ వచ్చినాయంట. 2 వచ్చినాయంట. ఏవేవి వచ్చినాయిరా? ఫ్లిప్కార్ట్ ఒకటి, అమెజాన్ ఒకటి. దావత్ గట్టిగా ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇది చూపి. మావానికి ఇక ప్రమోషన్లు కూడా వస్తున్నాయి. ఇక పైసలు గట్టిగా పడతాయి ఇక ఇన్స్టాగ్రామ్ నుంచి. వచ్చిందా? అంటే మన అకౌంట్ కూడా అడిగి అకౌంట్ యాడ్ చేసిన. ఓకే చేసేది ఉండే మళ్ళీ 2 చేసిన తర్వాత మైక్ ఇది అడిగినారు. ఏంటిది? ఎట్లా చేస్తారు సార్? ప్రోడక్ట్ అది ఇస్తాడంట. మైక్ ఉంది కదా తీసుకో. నాకు రాదు సార్ అని చెప్పినాను. అయ్యి పిచ్చోలురా అయ్యా. వచ్చిన అవకాశాలు కూడా పోగొట్టుకుంటారు. నాకు వస్తలేదు చూడు. ఇంకా ఇంకొకటి వచ్చింది. వచ్చింది అయ్యో, వచ్చింది అయ్యో. ఇంట్రెస్ట్ కొట్టేసిన. ఏముంది? అయిపోయింది కదా. మళ్ళీ కొట్టాలా? కొట్టినా ఇది 3వది. మరి చేసినావారా? ఒకటే చేసినావా? ఒకటి మామూలుగా చేసిన అంతే. వదిలే అయిపోయింది. అవ్వండి ఇక ఇంకా 2 వచ్చింది. ఇక ఫ్లిప్కార్ట్ కూడా వచ్చింది. ఆల్రెడీ కొట్టినావుగా. ఇంకా 2 అయిపోయాయి. చాలా పాటు ఇది అయిపోయే వరకు టైం పడుతుంది. నడుగా ఈ పేపర్ తీసుకొచ్చి ఇచ్చే వరకు ఇక్కడ పెడుతున్నా చూడు. ఫోన్ పైన పెట్టినా చూడు. చలో మా బావ వచ్చినాక డైరెక్ట్గా బండి తీసుకొని అయితే బయలుదేరిపోతాయి. చలో పార్కింగ్ నుంచి అయితే అందరు బయలుదేరిపోయారు. నాకు వాళ్ళకు ఒక 10 నిమిషాలు తేడా ఉంది. నాకు డీజిల్ కొట్టించుకునే వరకు లేట్ అయిపోయింది అనమాట. వాళ్ళు వెళ్ళిపోయారు. మన చెంగచెర్ల రూట్ నుంచి అయితే వెళ్తా అన్నారు. ఆ రూట్లో వచ్చామన్నారు. సరే అని చెప్పిన. వాళ్ళు ముగ్గురు, మా బావ, కొత్త డ్రైవరు, మా అన్న, ముగ్గురు కలిసి వెళ్ళిపోయారు. వాళ్ళంటే పోతున్నాను అనమాట. అది తెలిసి హైవేలో ఏడో కడ కలుస్తాను నేను. వాళ్ళకు పెద్ద బండి కదా, ఏడైనా దొరుకుతాయి. చిన్న బండి కాబట్టి రప్పని వెళ్ళిపోతాను నేను. టెన్షన్ లేకుండా కొట్టేది. చిన్న బండ్లు ఉంటాయి, పెద్ద బండ్లు ఉంటేనే చూసుకుంటూ పోవాలి. చిన్న బండ్లకు అంత టెన్షన్ లేదనమాట. మెడ కలుస్తారు వాళ్ళైతే. పార్కింగ్ చేస్తే జస్ట్ ఇప్పుడే బయలుదేరిన అనమాట.
సింగచర్ల రూట్కి అయితే వచ్చిన. ఈ రూట్లో ఏంటంటే చాలా బండ్లు ఉండేసరికి పోనీ చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ఈ రూటు ఈ నుంచి రైట్ కొట్టినామంటే అంత హెవీ ఏమీ ఉండదు, ఎందుకంటే ట్యాంకర్లు అన్నీ ఆగుంటాయి, గ్యాస్ బండ్లు పెట్రోల్ ట్యాంకర్లు అన్నీ ఆగుంటాయి కాబట్టి పోనీ కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. ఇది దాకా నార్మల్ వెళ్ళిపోవచ్చు. మోస్ట్లీగా ఈ నుంచి రైట్ తీసుకుంటే సింగచర్ల ఖమ్మం అయితే వెళ్ళిపోతాం. నాలా దాటిర్రు ఇక పోతురు ముంగడ మెల్లగా, 2 బండ్లు ముంగటనే పోతురు. బండి ఒకటి ఇంకో మా బావ ముంగడ పోతుంది. ఎంత దూరం పోతారు? లైన్గా 3 బండ్లు పోతున్నాయి. నా బండి, మా బావ బండి, బులోరా బండి. నా దాని అప్పుల ఎక్కడ బండ్లు తమాకరం. పొద్దున్నే చాకలు ఎత్తున్నారని చెప్పి సివిల్ హోటల్ దగ్గర అయితే ఆపిన బండి. మా బండి 2 బండ్లు ఆడున్నాయి, 2 బండ్లు ముంగటున్నాయి పెద్దవి. ఈడుండక పోవాలా ఎత్తుకొని మొత్తుకుంటాడు చూడు. ఇప్పుడు ఈ టైం లేవని చెప్పాలా? వచ్చింది గొర్రె. తిన్నారు అలా అట్టు పోతురు, మేము తిన్నాం, మేము ఇటు పోతున్నాం. అలా బండ్లే మాటుంది, మా బండ్లే పెట్టి వెనుక తిన్నాం వేసి. టెన్షన్ ఏం లేదు, తంపుడే ఇక. రాత్రి దాకా తిండి లేకపోతే ఏం కాదు, రాత్రి దాకా కవర్ చేసి పడేసిన. చెట్లు పెట్టిరాడా చెల్లో. ఆ బండ్లు కూడా మూవ్ అయిపోయినాయి. వాళ్ళు ముంగడ పోతున్నారు, మనం వెనక పోతున్నాం. ఇప్పుడు మనం ముంగడ పోతాం, వాళ్ళు వెనక పోతారు. ఇక ఈ బండి కూడా రాదు, ఓటెక్ కొట్టేస్తే అయిపోతుంది. బాయ్ బాయ్, టాటా, సీ యూ. చలో షాపింగ్ కాడికి వచ్చి ఛాన్స్ అయిపోయింది. మా బండ్లు అన్ని లోపలికి వెళ్ళిపోయినాయి. నేను ఆయన నాది సపరేట్ బ్యాగులు ఉన్నాయి కదా ఇంట్లో, అట్లా అని చెప్పి నన్ను ఆపిరు. వాళ్ళదంతా ఒక కాడ దిగుతుంది, నాది ఒక్కంది ఒక కాడ దిగుతుంది. ఇప్పుడు ఫోన్ చేసి తొందరగా లోపలికి బండి తీసుకొని వచ్చేసాను చెప్పి, లేట్ చేస్తే నీకు లేట్ అవుతుంది, తొందరగా వచ్చాయని చెప్పి డైరెక్ట్ గేట్ లోపలికి అయితే కూర్చున్నాయి కదా. పోయి బండి అన్లోడ్ చేసుకున్నాక మళ్ళీ ఏమో నాకు కిరాయి ఉందేమో కన్ఫర్మ్ చేసుకుంటా. మా బావుడు ఎట్లా లోపల ఉన్నాడు కదా. కొలో తీసామీతి. చలో మనకైతే బండి ఖాళీ అయిపోయింది. అలాగే బయటకు వచ్చి మా బావకైతే ఫోన్ చేస్తే సీదా అయ్యి నుంచి మళ్ళీ కాజీపల్లి వెళ్ళిపో అన్నాడు. కాజీపల్లిలో లోడ్ ఉందంట, అది వేసుకొని పార్కింగ్కి వచ్చేసే అన్నాడు. ఇంకా సరే అని చెప్పిన. ఇక డైరెక్ట్ ఈ నుంచి అయితే కాజీపల్లి వెళ్ళిపోదాం. మధ్యలో ఇక్కడ ముంగట హైవే ఎక్కిన తర్వాత ఆర్టీఓ ఉన్నాడంట, కొంచెం జాగ్రత్త చూసుకుని వెళ్ళరా అన్నాడు. సరే అని చెప్పినా. మరి ఆర్టీఓ లేకపోతే ఏం కాదు, ఉంటే పట్టుకుంటే పెద్ద రిస్క్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ అది కూడా చూద్దాం పోయేదారిలో అంటే కూడా అనుకుంటున్నా. మ్యాక్సిమం చెప్పలేం అది కూడా. కంపెనీ దగ్గరికి అయితే వచ్చిన అనమాట. పిలుస్తా అని చెప్పి వెయిట్ చేయమన్నారు. వాళ్ళు పిలిచేంతవరకు ఆగాలి. ఎప్పుడు పిలుస్తారేమో మరి కన్ఫర్మ్ లేదనమాట. మెటీరియల్ అయితే రెడీగా ఉందని చెప్పారు, అది ఎంత ఉందో తెలీదు. లోపలికి పోయి లోడ్ వేసేటప్పుడు అయితే తెలుస్తుంది అనమాట. అంతవరకు తెలియదు. ఎప్పుడు వీళ్ళు వాళ్ళ కరెక్ట్ కంపెనీ బయట పెట్టుకుని కూర్చున్నా. తొందరగా పిలిస్తే బాగుండు, తొందరగా పని అయిపోతుంది. ఒకవేళ ఇప్పుడు తొందరగా లోడ్ వేసి అనుకో, డైరెక్ట్ ఏమంటారు కంపెనీకి వెళ్ళి పోయేసి అన్లోడ్ కూడా చేయొచ్చు. 4 గంటల వరకు ఇస్తే. 4 దాటిందంటే ఏం చేయలేము, ఇంకా డైరెక్ట్ పార్కింగ్ పోల్సి వస్తుంది. ఏమవుతుంది ఏమో. భయ్యా అని పిలుస్తారు, ఎక్కడ పిలుస్తారు అర్థమవుతుంది. ఎవరు మనుషులు భయ్యా అని సౌండ్ వస్తుంది. చలో చూద్దాం వాళ్ళు ఎప్పుడు పిలుస్తారు. చలో కంపెనీ దగ్గరికి అయితే వచ్చినాము. వచ్చి లోడింగ్ కూడా వేసుకున్నాం అనమాట. 9 డబ్బాలు, చుట్టూ 9, ఎక్కువ కూడా 450 కిలోలు అంట. ఇవైతే వేసుకున్నా. ఇక పట్ట కట్టేసి బండి అయితే బయట పెట్టుకోవాలి. ఇక పేపర్ రానికి టైం పడుతుంది. ఎంత టైం పడుతుంది చూడాలి పేపర్ రానికి. అయితే తొందరనే అయింది. ఇప్పుడు వచ్చినా లోపలికి బండి తీసుకుంటానని ఉన్నాడు చెప్పగానే చాలా అని చెప్పేసిన. ఇక వచ్చి లోడ్ కూడా అయిపోయింది. ఇక కంపెనీ లోపల ఉండి వీడియో తీస్తున్నాను నేను. ఇంకా లోపల
బయట కాదు లోపల ఉన్నది. చలో చూస్తే మనం మొత్తుకుంటారు ఇక. చలో మనకైతే లోడ్ అయ్యి పేపర్ కూడా వచ్చేసినాయి అనమాట. ఈ నుంచి డైరెక్ట్ పార్కింగ్కి సార్కి ఫోన్ చేసిన, ఇప్పుడు ఏమొద్దు మార్నింగ్ 9 వరకు అక్కడ ఉన్నట్టు చూసుకోవాలి. ఓకే సార్ అని చెప్పిన డైరెక్ట్ పార్కింగ్ వెళ్ళిపోదాం. ఇక పార్కింగ్లో బండి పెట్టేద్దాం. వేరే టైర్లు తెస్తానని మా బావ ఈ బండికి మన 1114కి 1110కి ఈ 3 బండ్లకు టైర్లు తెస్తాను. అది తెచ్చిండో లేదో ఇంకా కన్ఫర్మ్ లేదు, అడిగినాక తెలుస్తుంది అనమాట. చూద్దాం అడిగినాకైతే. ఈ నుంచి అయితే డైరెక్ట్ అయితే మనం పార్కింగ్ బయలుదేరుదాం. కరెక్ట్ సికింద్రాబాద్ రాగానే మా బావ ఫోన్ చేసిండు. బుల్లోరా బండికి ఒక జోడి టైర్ తీసుకొచ్చిందంట. ఆ టైర్లు తీసుకొని వచ్చినా ఇక్కడ సూర్యనగర్కి రారా జర అవి ఇచ్చి పంపిస్తా, జర టైర్లు అయితే చేంజ్ చేసుకున్నాను. సరే అని చెప్పి సూర్యనగర్కి వచ్చి 2 టైర్లు వేసుకున్నాను. నేను ఏడా మిషన్ ఉందో చూసి మల్లాపూర్ లేకపోతే ఈసీఎల్ రూట్కి అయితే పోవాలి. మౌలాలి దాటినాకైతే ఒకటి ఉంది, ఆడికి పోవాల్సి వస్తుంది. చూద్దాం, మల్లాపూర్లో దొరికితే టెన్షన్ లేదు, లేకపోతే మౌలాలి దాకా పోవాలి. ఇప్పుడు ఆడైతే టైర్లు ఉంది కదా, ఆడిపి అన్నీ ఇప్పించేస్తాను డైరెక్ట్. ఇలా పెట్రోల్ పంప్ కాడికి అయితే వచ్చి బండి పని అయితే టైర్లది స్టార్ట్ చేయించాను అనమాట. 2 టైర్లు, ఒక టైర్ వచ్చేసి ముంగడు పోవాలా, ముంగ టైరు వెనుకకి రావాలి. ఇప్పుడు తిప్పుతున్నాను అనమాట. ఇప్పుడు ఇది ఎట్లుందంటే, ఏది ఈ ఫ్రంట్ టైర్ ఉంది కదా, ఇది గుండె అయిందనమాట. ఇది గుండె అయింది. ఇది తీసుకొని ఇది తీసేసాల. దీని ప్లేస్లో ఏం చేయాలంటే, ఈ టైర్ బాగుంది కదా, ఇది కూడా కొత్త టైర్ అనమాట. ఇది కొత్త టైర్. ఈ కొత్త టైర్ తీసుకొచ్చి మళ్ళీ దానికి వేయాలి. అది తీసి ఇది వెనుకకి వేసుకోవాలన్నమాట. ఇక 2 వెనుక కొత్తవి. ఇప్పుడు ఇదంతా పని ఉంది. ఈ పని అంతా అయిపోవాలంటే టైం పడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ అయితే విప్పింది. क्या हुआ मामू, क्या बोल रहा? అయిపోయింది మనది. కొత్త టైర్ ఎక్కుతుంది. ఇంకా ఆల్రెడీ ఒక టైర్ అయితే అయిపోయింది. ఈ టైర్ జాకి పెట్టింది అనమాట. టైర్ జాకి పెట్టేసింది ఆల్రెడీ. నెక్స్ట్ దానికి ఆల్రెడీ జాకి దానికి ఆల్రెడీ ఉంది. ఇది అయిపోయిన తర్వాత కొత్త టైర్ ఫిట్ చేయాలి. నేను ఆయన గురించి పోతే ఆయన ఇంటికి వెళ్ళొచ్చు. ఆ టైర్ తీసేసి ఆ టైర్ ప్లేస్లో ఈ టైర్ వేయాలి. పాత టైర్ దానికే, కొత్త టైర్ ఏమో దీనికి వేస్తుంది. దీనికి ఉన్న టైర్ ఏమో ఆడిపోయింది. ఈ నుంచి మళ్ళీ సూర్యనగర్ పోవాలి. ఇప్పుడు సూర్యనగర్లో ఆ బండి కూడా వేస్తుండంట, ఆడికి పంపని చెప్పాడు. సరే అని చెప్పిన. ఇప్పుడు మళ్ళీ ఈ నుంచి మళ్ళీ అటు పోవాలా. రివర్స్ తీసుకొని యూటర్న్ కొడదాం అనుకునేసరికి నా ఇంటికి అశోక్ బండి పెట్టింది. ఇప్పుడు చూడరు నా పరిస్థితి. మళ్ళీ అంతా తిరిగి రావాలా.
చూడండి వెనకనే ఉంది పెట్రోల్ పంప్ నుంచి ఇట్లా ఇట్లా కొట్టేయచ్చు. ఏం చేద్దాం, వెనక బండి పెట్టిన ముంగటి నుంచి తీసుకొని రావాలి, తప్పదు. చలో డైరెక్ట్ సూర్యనగర్కి వెళ్ళిపోతా. ఆడ కూడా ఉన్నాయి కదా, ఆ బండి పనులు కూడా చూసుకొని వచ్చేస్తాయి ఒకటో.